ఆల్రెడీ తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లా కళ్యాణ్ రామ్ జై లవకుశ టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తుండు. అటు హీరోగా తమ్ముడు తారక్ సినిమాతో పాటు ఆయన హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతుండు. ఈ మూవీని శ్రీను వైట్ల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఉపేంద్ర డైరెక్ట్ చేస్తుండంట. కామెడీ టచ్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లా కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా కనిపించబోతుండంట. ఇక్కడ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అనే అర్థంలో హీరోను చూపిస్తారంట. ఈ మూవీని భరత్ చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తుండ్రంట. ఈ మూవీలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తొందరలోనే చెప్తారంట. మరి ఈ మూవీతో హీరోగా కళ్యాణ్ రామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతడా లేదా అన్నది చూడాలి. ఆల్రెడీ తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లా కళ్యాణ్ రామ్ జై లవకుశ టైటిల్ తో ఒక సినిమాను నిర్మిస్తుండు. అటు హీరోగా తమ్ముడు తారక్ సినిమాతో పాటు ఆయన హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతుండు. ఈ మూవీని శ్రీను వైట్ల అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఉపేంద్ర డైరెక్ట్ చేస్తుండంట. కామెడీ టచ్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లా కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేగా కనిపించబోతుండంట. ఇక్కడ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అనే అర్థంలో హీరోను చూపిస్తారంట. ఈ మూవీని భరత్ చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తుండ్రంట. ఈ మూవీలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తొందరలోనే చెప్తారంట. మరి ఈ మూవీతో హీరోగా కళ్యాణ్ రామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతడా లేదా అన్నది చూడాలి.